ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ జూలై నెల 5వ తేదీ దీవెన ఆశీర్వాదాలు మీకు మెండుగా కలుగును గాక. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. నీ నోటి మాటల వలన నువ్వు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన నీవు బాధపడి ఉన్నావని అక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. ప్రియులారా, ఈరోజు చాలామంది వారి నోటి నుండి వచ్చేటువంటి మాటల ద్వారానే వారు కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభునందు ప్రియులారా, బైబిల్ అంటుంది నీవు ఎల్లప్పుడూ దీవెనకరమైన మాటలే నువ్వు పలుకని అంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? దీవెనకరమైనటువంటి మాటలు కాకుండా లేనిపోని పలకకూడనటువంటి మాటలు అన్నీ కూడా మనం పలుకుతూ శాపాలు నష్టాలు కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఈరోజు నుండి నువ్వు ఆశీర్వాదకరమైన మాటలే పలుకుదువుగాక.